దాని మీద ఆలోచిస్తున్నారు. అది తప్పని కాదు, అది కేంద్ర ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలే. అయితే మన దాకా వచ్చింది కాబట్టి మనం దాన్ని అంటుకోవడానికి వీల్లేదు అంటున్నాం కాబట్టి, ఇక్కడ సెంటిమెంట్ అటాచ్ అయ్యింది కాబట్టి మేబీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయేమో, అదర్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనే దాంతో దాన్ని సెలెక్ట్ చేశారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఎవరికి అమ్మటం లేదు, అది అక్కడే ఉంటుంది. అలాగే మరి ఇంకో మాట ఏమొస్తుందంటే, మనకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానివ్వండి, అవన్నీ ఎంతవరకు పూర్తి చేశారు, ఏం చేశారండి, ఏది పూర్తి కాలేదో చెప్పండి. ఇది స్థానిక ప్రభుత్వాలకి, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి కోరుకుంటున్నాయో, ఎప్పుడెప్పుడు ఎలా కోరుకుంటున్నాయో ఆ ప్రకారంగానే కేంద్రం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తుంది. కేంద్రం ఎక్కడ జాప్యం చేయట్లేదు. అది ఒక రోజులో కాకపోవచ్చు, ఫిజికల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతూ వస్తున్నాయి. ఇవాళ అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు వచ్చేసినాయి. ఎయిమ్స్ లాంటివి ఆపరేషన్లు అయిపోయినాయి, ఇన్స్టిట్యూషన్స్ ఆపరేషన్లు అయిపోయినాయి. మనం అమరావతికి తగినటువంటి ఫండ్ ఇచ్చాం. ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఈ స్టేట్ ప్రభుత్వాలు చేయలేని పనులకు కూడా కేంద్రాన్ని నిందించడం అనేది సహేతుకం కాదు. అది మళ్ళీ ఏ పార్టీ అయినా సరే విషయాలను పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీని ఏదో బూచిగా చూపించాలని ట్రై చేసినందువల్ల భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో పొలిటికల్ గా గెయిన్ లేకపోవచ్చాం, కానీ దేశం మొత్తం గమనిస్తానే ఉంది. దేశంలో జరుగుతున్న ప్రగతి గమనిస్తానే ఉన్నారు ప్రజానీకం. ఇవాళ గతంలో కంటే మెరుగైన రిజల్ట్స్ వస్తాయి అని క్లియర్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న పార్టీలతోటి ఏదో పొత్తు పెట్టుకోవాలనో వాళ్ళతో కలిసి పనిచేయాలన్నోది కాదు. ప్రిన్సిపుల్డ్ గా ఒక సైద్ధాంతిక పరంగా మొదటి నుంచి ఉన్న జనసేన మాతోటే ఉంది, మాతోనే ఉంటది, మాతో కలిసి పనిచేయాలని మేము ఇష్టపడుతున్నాం, వాళ్ళు ఇష్టపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రాబబ్లీ రేపు ఢిల్లీ ప్రయాణంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే వెళ్తున్నారేమో, చూద్దాం. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఇప్పుడు పూర్తి అయిపోయిందా ఎన్ని సీట్లు అనేది ప్రిమేచ్యూర్. అంత దూరం వచ్చిందని నేనేం అనుకోవట్లేదు. గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారో, ఏం మాట్లాడిన దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అవన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన టైం వచ్చిందేమో, అందుకు ఈ మీటింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఒకవేళ పొత్తే ఉంటే గనక మీరు 2, 4, 3, 6 రేంజ్ లో ఉన్నారా? మేము సాయి గారు, మేము 11 నియోజకవర్గాల్ని 11 పార్లమెంటు స్థానాలని ప్రయారిటైజ్ గా చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ బలోపేతం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గం ఆ 11 పార్లమెంటు స్థానాల్లో కూడా అనేక సార్లు కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా విజిట్ చేసి కేంద్ర కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాల్ని మరి పరిశీలించి వాటిని రివ్యూ చేసి ఇంకా ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది చేస్తూ మిగతా